వ్యక్తి ఆ పెళ్లికి మొత్తం తానే అయి చివరికి ఆ పెళ్లిని పిటాకులు చేశాడంట. ఇంతకీ ఆ మహాన్ భవుడు ఎవరో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with awesome అప్పి. సయ్యారే సయ్య నేనే రాన్నయ్యా, భయ్యారే భయ్య తమ్ముళ్ళు మీరయ్యా, పెంచింది నన్ను మీ అభిమానము, మీ తోడై ఉంటాను కలకాలము. నిన్ను ఎన్ని గంటలకు రమ్మని ఎన్ని గంటలకు వచ్చావు? ప్రొడ్యూసర్ అని చెప్తే సరిపోదు, ఇవాళ పెళ్లి సీన్ తీయాలి, 20 మంది ఆర్టిస్టులు కావాలని చెప్పాను. ఏం చేస్తున్నావు? ఎక్కడ బుక్ చేస్తావు? కళ్యాణ మండపం. ఓకే పదండి, లొకేషన్ కి వెళ్దాం. అలా చూస్తావేంటి? పదా రండి బాబా, రండి బాబా. హలో చెప్పండి, నేను కళ్యాణ మండపం దగ్గర ఉన్నాను చెప్పు. నీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. హలో చెప్పు, ఏంటి విషయం? ఎంత అయింది? ఎక్కడ ఆర్టిస్టులు ఎక్కడ? మలయాళీ కుట్టి எல்லாருக்கும் நமஸ்காரம் வணக்கம். இந்த மாதிரி கேரளா மிருகல் புத்திரிகள் விவாக மனஸ்தை ஷிஃப்டிங்தல் హైదరాబాద్ పెరిగింది బలే. కళ్యాణ మండపే ఫంక్షన్ ఇల్లే, ఖాళీ ఇల్లే. ఏం చేస్తున్నాను? టైమింగ్ లేదు, వచ్చావు. ఇవన్నీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకొని రావాలి. ఎన్న టైమే? ఒకసారి ఆ ప్రొడ్యూసర్ కాల్ చేయి. హలో, సిగ్నల్ ఉందా? లేదండి. సిగ్నల్ లేకుండా హలో అంటావేంట్రా? తెలుగు ఆర్టిస్టులు డేట్లు లేనట్టున్నాయండి, అందుకే కేరళ ఆర్టిస్టులు తీసుకొచ్చారు. ఓకే ఓకే వచ్చారు, కానీ ఎక్స్ప్రెషన్స్ ఒక్కటి కూడా బాగాలేదు. మళ్ళీ వెళ్ళి వెనక్కి రండి. ఎంగెక్క కాదు, ఒకసారి బ్యాక్ వెళ్ళి ఫ్రంట్ కి రండి, అదే మ్యూజిక్ వేస్తారు. ఇది మాదిరి కళ్యాణ లక్ష్మి పథకం కేరళలో వర్తించదు, తెలంగాణలోనే. మ్యూజిక్ ప్లే చేయండి. వన్ మోర్. సూపర్, చాలా చాలా బాగా చేశారు. నెక్స్ట్ సీన్ ఏంటంటే పాపాని తీసుకొచ్చి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టాలి. పాప నీకు పెళ్లి ఇష్టం లేదు, ఓకే? మాంద్ర వెళ్ళలే కళ్యాణ లక్ష్మి వివాహం కళ్యాణ మండపం ఖాళీ ఇల్లలే. నువ్వు ఎంత కేరళ భాష మాట్లాడినా నీకు ఇచ్చే పేమెంట్ అదే సాయంత్రం అయితే. ఎన్న ఒడివిన తడికలే ఎన్న గిన్నె అంటదని చెప్పరా పెళ్లిపేటల మీద కూర్చోమని. మీరు అక్కడ కూర్చోండి చెప్తారా? అమ్మా ఇక్కడ కూర్చో, నువ్వు లేట్ చేయకమ్మా, నాకు టైం లేదు, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి నాకు. ఒక్క నిమిషం ఆగు. ఎందుకు నవ్వుతున్నావు? వీరంటే నీకు ఇష్టం లేదు, నువ్వు వేరే వాళ్ళు ప్రేమించావు. ఎంగేనా? క్రై ఎన్న ఏడవనదలే లవ్ మ్యారేజ్ ఉడికలే, పెద్దలు కుదిర్చిన వివాహగలై. అవన్నీ మాకు తెలియదు. చెప్పండి. నువ్వు గట్టిగా ఎమోషనల్ గా డైలాగ్ చెప్పకు, చెమటలు పట్టేస్తున్నాయి. మా దగ్గర ఉంది ఒకటే ప్యాడు, ఎన్నిసార్లు కొట్టాలా మొక్కానికి? ఫేస్ క్రై. ఎన్న క్రై అంటే నీ కూతురు ఇంతకు ముందు పెళ్లికి ముందు వేరే వాడిని ప్రేమించింది. వేరే వాళ్ళని లవ్ చేసింది. లవ్ இந்த கல்யாண லட்சுமி லவ் சொல்லு. ஏன் சொல்லு? சொல்லு. அவன் சொல்லு. லவ் சொல்லு. சொல்லு விரிக்கடலே. நான் இல்லேமா. சொல்லு வரிக்காத. Cut it. இந்த மாதிரி చిట్టుపట్టి గౌడి విరుతలే. సాక్షి తాయే నా ఇల్లే. ఇష్టం వచ్చిన డైలాగులు చెప్తే అక్కడ డబ్బింగ్ చెప్పడానికి నార సంకల్ నాకాలి. నేను కట్ చెప్పిన తర్వాత ఆపేయాలి నువ్వు. సొల్లే నాన్ వరితే ఉడకలే. వాని వర్తెక్కడెక్కడ కాదు, సీన్ అయిపోయింది. రండి. నెక్స్ట్ సీన్ ఏంటంటే మీ అమ్మాయి రూమ్కి వెళ్ళింది. నువ్వేమనుకుంటున్నావు అంటే లేచిపోయింది అనుకుంటావు. లవ్ మ్యారేజ్. లేచిపోయింది. లేచిపోవడం అంటే లవ్ మ్యారేజ్ కోసం వెళ్ళిపోయింది అనమాట అని నువ్వు అనుకుంటావు, కానీ అమ్మాయి ఎక్కడికి వెళ్దు. ఓకే రామా, నువ్వు రా ఉందర్రా. వెళ్ళి అమ్మాయి తిరిగి రాలేదు, నీకు టెన్షన్ ఎక్కువైంది. ఓకే బాత్రూమ్ ఉడవడలే, నాటు వరకలే. అదే చెయ్యు. ఒక్క యాక్షన్ చెప్పినా చేయలు, ఎప్పుడు తప్పుడు చేస్తావా? ఎన్న లేడీస్ తప్పు నాలే. కళ్యాణ లక్ష్మి ఎంత మాదిరి బాత్రూమ్ పడిపిలెక్కడే అత్త పడై. అయ్యా అబ్బా ఉడికే అబ్బ పడి
కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి వచ్చింది ఇప్పుడు ఆనందం. இந்த மாதிரி பாத்ரூம் விடுக்கலை அந்தந்த மாதிரி ஜம்பிங் விடுக்கலை மாப்படி வேறபடி பருவனும் பிரதிஷ்டையை எல்லாருக்கும் கேரளா 30 மணி కళ్యాణ లక్ష్మి. చాలు సినిమా తరపున మాట్లాడితే మిగతా చాలు కట్. ఆ పంతులు పిలిపించండి పంతుల్ని. అమ్మబడే కళ్యాణ గడియ గడియలి ఎవరితో టైం చెప్పడానికి. నాకు నచ్చినప్పుడు నేను తీస్తా సీను, నీకు నచ్చినప్పుడు చేయడానికి కాదు. ఎన్న నచ్చే గడిది గుట్టు నచ్చే వివాహం ఆడి గడితలై ప్రేమ వివాహం గడితలై. నువ్వు ఎంత చించుకున్నా నీకు అదే పేమెంట్, కంపెనీ పేమెంట్ 2500. పోకడికి మంత్రాలు చదువు మంత్రాలు చదువు. ఈ అమ్మ కడుపు మాడ చెడుపులు చేతబళ్ళు సెల్లంగినటువంటి ఆ మంత్రాలేంట్రా? ఎలా ఉంటాయి మంత్రాలు? శుక్లాం భద్రం విష్ణు చతుర్భుజం ప్రసన్నవద్రం జాయ సర్వ విఘ్నోప శాతయే. అలాంటి మంత్రాలు చదువు. ఏదో ఊర్లో ఉన్న దెయ్యాలన్నీ పిలిచి హోమం చేసినట్టు ఏంటది? నాకు వీడు నచ్చలేదు. నువ్వురా బాగున్నావు. இந்த மாதிரி மாப்பிள்ளை கேரளா விடுத்து பிந்தாடு விடுத்து பூடி விட்டு குடியலாம். నువ్వెంత చించుకున్న అదే పేమెంట్ 2500. కేరళ ప్రతిష్ట ఇక్కడ. వాడే పెళ్లి కొడుకు వాడే పెళ్లి చేసుకోవాలి. ఎవర ఇంత మాదిరి మాపిల్ల ఉరికే పెళ్లి వివాహం. నువ్వు తల్లి క్యారెక్టర్ చేస్తున్నావు, నిజంగా తల్లి కాదు. ఇదో నీ సొంత కూతురు పెళ్లి చేస్తాడు, ఎందుకంత చించుకుంటున్నావు? ఎండ లేదు గిండ లేదు. వందే పంతులు గారు మంత్రాలు చదవండి. హనీమూన్ ఓకే, నువ్వు తీసుకొని వెళ్ళిపో. హ్యాపీగా నిజంగా వెళ్ళిపోయారంటే అని. ఎక్కడికి వెళ్ళావు ఇంతవరకు? బ్యాంక్ వెళ్ళి రావడం ఇంతసేపా? ఎక్కడ లొకేషన్ లో ఉన్నావు? కళ్యాణ మండపం క్యాన్సిల్ అవడం ఏంటి? ఆర్టిస్టులు అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు, పేమెంట్ ఇచ్చి పంపించు. మరి వీళ్ళంతా ఎవరు? ఇది సినిమా షూటింగ్. కొబ్బరి నూనె అంగా పదని పోదాం. ఉండాలి ఇప్పటికే. నాకు బాబు సార్ నాకు బాగా నచ్చింది. వాడు ఆవేశంగా డైరెక్ట్ చేయటం, వీడు అపర బాగా చేయించాడు. మళ్ళీ బాగుంది, గుడ్. రోజా గారు మలయాళ కుట్టీస్ బాగున్నాయి. అది తమిళ మలయాళం ఏంటో తెలియకుండా అప్పారావు మాత్రం దున్నేశాడు. గుడ్ గుడ్. సచ్చినోడు ఇదిగో నీతో కాపురం చేసే కంటే గుడి ముందు అడుక్కొని బతకడం బెటర్. నువ్వు ఆగమన్నా నేను ఆగాను. నువ్వు తీసుకెళ్ళి ఇంకో బ్యాగ్ మర్చిపోతున్నావు అని చెప్తున్నా. మరి దానికోసం ఎక్కడ వచ్చి చేస్తావని. ఇంకోసారి నీ గడప తొక్కండి రా. వచ్చే జన్మలో కూడా తొక్కకే. తొక్కే వరకు నేను తొక్కేస్తావు అనుకుంటున్నా. కుక్క మొక్కమోడా, పొట్టి కుక్క గజ్జి కుక్కలే నువ్వు. సచ్చిందానా? అమ్మో. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. అబ్బో నేను పెళ్ళం లేక ఇక్కడ చలిలో ఒక్కడిని వణుకుతుంటే మీరిద్దరు పెళ్ళం దగ్గర మంట కాచుకుంటారా? ఇక నా వల్ల కాదు. చెరగొట్టాలని కూడా. ఏంటమ్మా వంట అయిందా? అయిందండి. మీ ఇద్దరు మొగుళ్ళు శ్రీరామచంద్రులమ్మా. అవునండి. మొగుళ్ళు శ్రీరామచంద్రులు ఉన్నప్పుడు మొగుళ్ళ ఫోన్లకి లాకులు ఉండకూడదు కదమ్మా. ఆఫీస్కి వెళ్ళాలి, భోజనం వడ్డించు. నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? జేబులో ఉంది. నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? జేబులో ఉంది. నాకు ఫోన్ లాక్ తీసివ్వు. ఏమైంది ఇవాళ నీకు? ఏమైందా మీకు? సావిత్రి అండి. పొట్టాడు దొరికాడు. సావిత్రి పిన్ అని ఒంగోలులో ఉంటది. సావిత్రి పిన్ని అని సేవ్ చేసుకోవచ్చుగా. పొట్టాడు మిస్ అయిపోయాడే. కుమారి ఆఫీసా? ఏడు దొరికాడు. ఆఫీసులో ఆయనే టీలు గీలు అందిస్తుంటది. మిస్ అయిపోయాడే. బ్యూటిఫుల్ లవ్ అండ్ మెసేజ్ వస్తుందండి.
ఇప్పుడు దొరికాడు. నా పేరు బెప్పం అండి. నా పేరు అప్పం అండి. నా పేరు లప్పం అండి. లప్పం అండి. నాకు ఈరోజు శోభనం అండి. మీకండి? మొదటి రాత్రి అండి. మీకు? నాకు ఫస్ట్ నైట్ అంటున్నారండి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారండి? ఇప్పుడు మామూలుగా అందరి ద్రాక్ష పుల్లని అంటారు కదండి. అవునండి. పుల్లగలైనప్పుడు నిమ్మకాయ పిండుతూ ఉంటాడండి. ఏమండి మీ నాన్నగారు ఏం చేస్తారు చెప్పరేంటి? ఇప్పుడు చిలికి చిలికి గాలివని అంటారు కదండి. అవునండి. దాంట్లో కవ్వం మా నాన్న తిప్పుతుంటాడండి. మరి మీ నాన్నగారండి? ముందుంది ముసళ్ళ పండుగ అంటారు కదండి. ఆ పండుగ మా నాన్నే చేస్తుంటాడు డెకరేషన్లు అయ్యి. ఫస్ట్ నైట్ అంటే ఏం చేయాలండి మీకు తెలుసా అండి? అయ్య బాబు బాగా తెలుసు నాకు. ఏమండి ఇతను ఫస్ట్ నైట్ కోసం చెప్తున్నారు. అన్ని తెలుసు అనుకుంటలేండి, అందుకే దూరం. నాకేం తెలీదండి. నాకేం తెలీదండి. ఇంకా చెప్పండి. సింపుల్ అండి. పాల గ్లాస్ ఇవ్వగానే ఇలా తాగిన తర్వాత అండి ఇలా తుడుచుకుంటే సరిపోతుందండి. ఎలా అండి? ఇలా ఏం తెలియదు అన్నారా మరి అలా చూస్తున్నారండి? తెలీదండి, మామూలుగా చెప్పారని నేను చేస్తున్నానండి. సెట్టింగ్ వారు సగర్వంగా సమర్పించు హాయ్ కుమారి. అబ్బో అమ్మాయి గారికి అలకెక్కువే. ఏ చిలుపులు ఎవరా నువ్వా? నీలాంటి ఆకురౌడిని అంతం చేయడానికి వచ్చిన రౌడీ రానురా. నా చేతుల్లో ఎవరైనా సరే చచ్చిపోవాల్సిందే. నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? ఇప్పుడు నేను గ్లామర్ ఏంటో చూపిస్తా. మీ ఈటీవీలో